నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ షేర్. బృందావనం పార్ట్ 71తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా రిక్వెస్ట్, వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వండి యార్. అలాగే నచ్చితే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే 4 గంటల నుంచి అన్వేష్ని పెళ్లి కొడుకు చేయడానికి హడావుడి మొదలైంది. అన్వేష్ని కూర్చోబెట్టి అన్వేష్ పక్కన తోటి పెళ్లి కొడుకుగా కూర్చోపెట్టడానికి అశ్రుని తీసుకువస్తారు. నిద్ర కళ్ళ మీద ఉన్న అశ్రు హడావుడంతా చూసి ఏడుపు అందుకుంటాడు. అంత చిన్న పిల్లోడిని ఇబ్బంది పెట్టకపోతే ఇంకెవరినన్నా చూడొచ్చు కదా అని అంటాడు శివ్. మేనల్లుడు కదా, వాడు కూర్చుంటేనే అందం. అయినా ఇంకా మనలో వరసైన చిన్నపిల్లలు ఎవరున్నారు అని అంటారు రాజ్యం గారు. బాబాయ్ పెళ్ళంటే హడావుడంతా ఆశిదే కాబట్టి ఎవరూ లేపకుండానే లేచొచ్చి హడావుడి చేయడం మొదలుపెట్టారు. అశ్రు ఏడుస్తుంటే ఆయు వాడి దగ్గరికి వెళ్ళి, అశ్రు, నీకు మామ అంటే ఇష్టం కదా, మరి మామ పెళ్ళి కదా, మామ పక్కన నువ్వు కూర్చోవాలంట, కాసేపు ఏడవకుండా కూర్చోవాలి అని చెబుతాడు. ఆయు చెప్పగానే ఏడు పాపేసి, చల్లే బావా, నేను కూర్చుంటాను అని వెళ్ళి అన్వేష్ పక్కన కూర్చుంటాడు. అది చూసి అందరూ ఎంతసేపు అందరం చెప్పినా కూర్చోడానికి కూడా ఇష్టపడలేదు. ఆయు వచ్చి ఒక్క మాట చెప్పగానే ఎంత బాగా వెళ్ళి కూర్చున్నాడు, వీళ్ళ బాండింగ్ చాలా బాగుంది అని నవ్వుకుంటూ అనుకుంటారు. వాణి వాళ్ళ అమ్మా నాన్నతో కార్యక్రమం మొదలు పెడతారు. అన్వేష్కి నలుగు రాసి అక్షంతలు వేసి కార్యక్రమం మొదలు పెడతారు అన్వేష్ అమ్మమ్మ తాతయ్య. తర్వాత అందరూ ఒక్కొక్కరుగా అన్వేష్కి నలుగు రాసి అన్వేష్తో పాటు అశ్రుకి కూడా చిన్నపిల్లాడని చెప్పి ఎక్కువ కాకుండా శాస్త్రానికి రాస్తారు. అయ్యో బావా, ఏదో రాస్తున్నాడు, నాకు చిరాగ్గా ఉంది, ఇంక చాలా కూర్చోడం అని అడుగుతాడు అసురు. ఆయు విజయ్ గారి వైపు చూస్తాడు. ఆయు చూపు అర్థమై కొంచెం సేపు కూర్చోవాలి బంగారం అని చెబుతారు విజయ్. శివ్ ఐషు కూడా అన్వేష్కి నలుగు రాసి అక్షంతలు వేస్తారు. ఐషు వెళ్తూ వెళ్తూ కొద్దిగా నలుగు పిండిని చేతిలోకి తీసుకుని వెళ్తుంది. అది ఎవ్వరూ గమనించరు. అందరూ నలుగు పెట్టడం అయిపోయాక అన్వేషిని వెళ్ళి స్నానం చేసి రమ్మని చెబుతారు. నాన్న, మేం కూడా బాబాయ్కి రాస్తాం ప్లీజ్ అని అడుగుతుంది ఆశి. పిల్లలు సరదా పడుతున్నారని, సరే వెళ్ళండి, మీ బాబాయ్కి మీరు కూడా రాసుకోండి అని అంటారు రాజ్యం గారు. ఆయు ఆశి వెళ్ళి నలుగు పిండి తీసుకొని అన్వేష్ చేతులకి కాళ్ళకి రాస్తారు ఇద్దరు. థ్యాంక్ యూ బంగారాలు, కనీసం మీరైనా మొహాన్ని వదిలేశారు అని అంటాడు అన్వేష్. మేము నిన్ను ఇబ్బంది పెట్టం బాబాయ్ అని అంటారు ఆయు. మీ మైక్ మామకు కూడా మొహానికి కొద్దిగా పొలమండి, చూడు నా మొహం అంతా ఎలా రాశాడు అని కంప్లైంట్ ఇస్తాడు ఆయుకి అన్వేష్. అన్వేష్, వెళ్ళి నీకురా, అందుకే పూసాం, దొరికింది ఇప్పుడే ఛాన్స్, మళ్ళీ మళ్ళీ దొరకదు, తక్కువ రాశానని ఫీల్ అవుతున్నట్టున్నావుగా అని మళ్ళీ వచ్చి మైక్ అన్వేష్ మొహం అంతా పూస్తాడు. మైక్ మామ, బాబాయ్ ఇబ్బంది పడుతున్నాడు కదా, ఎందుకు ఇంక చాలు వదిలే అంటాడు ఆయు. గోల్డ్ బేబీస్, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను, ఇలాంటప్పుడు వీళ్ళతో ఆడుకోవాలి అంటాడు మైక్. ఆశి నలుగు పిండి తీసుకొని మైక్ మొహం అంతా పులిమేస్తుంది. మైక్ అన్వేష్ వైపు చూస్తూ ఆశి చేసేది చూసుకోడు. 2 చేతులతో తీసుకొని ఆశి మొహం అంతా రాసేస్తుంది. గోల్డ్ బేబీ, ఎందుకు ఇలా చేసావు అంటూ ఏడుపు మొహం పెడతాడు మైక్. బాగుంది మామ ఈ ఆట, నువ్వు బాబాయ్కి రాయు, మేము నీకు రాస్తాం అంతే అంటుంది ఆశి. అది నా బంగారం అంటే అంటాడు అన్వేష్ నవ్వుతూ. అందరూ నవ్వుతుంటే, సరే సరే టైం అవుతుంది అన్వేష్, నువ్వు వెళ్ళి స్నానానికి అని చెబుతారు విజయ. విజయ గారు ఆశ్రుని తీసుకొని స్నానం చేయిస్తారు. అత్తయ్య, అశోక్ వాళ్ళు రాలేదేంటి అడుగుతుంది శ్రీ. పిల్లలిద్దరితో ఇంత ఉదయాన్నే అంటే కష్టం కదరా, మేమిప్పుడు వెళ్ళాక అందరం కలిసి బస్ బయలుదేరే టైంకి వస్తాం అని చెబుతారు శ్రీ అత్తగారు. ఆనంద్, అంకిత్ అన్వేష్తో పైకి వెళ్తారు. ఏంటి బామ్మర్ది, మొహంలో అసలు నవ్వు లేదు, మా చెల్లి పక్కనుంటే తప్ప ఆ మొహంలో నవ్వు రాదా అని ఆట పట్టిస్తూ ఉంటారు ఇద్దరు. అంత లేదులే బావా,
మొహం మొత్తం పూసి పడేశారుగా. చిరాగ్గా ఉంది. ముందు ఈ ఆయిల్ జిడ్డు, ఈ నలుగు పిండి వదిలించుకోవాలి. అయినా నా మీద పడ్డారేంటి మీ ఇద్దరు అని అడుగుతాడు అన్వేష్. మరేం చేయం, శివమ్మ నాకు దొరకలేదు ఆట పట్టిద్దామని అంటే. కనీసం నిన్నైనా కాసేపు ఆడుకోవాలి కదా అంటాడు ఆనంద్. ముందు స్నానం చేసి రానివ్వండి, తర్వాత మీ ఇష్టం అని వాష్రూమ్కి వెళ్ళి మొత్తం వదిలించుకోవడానికి కష్టపడతాడు అన్వేష్. శివ్ పక్కన కూర్చొని ఫోన్ చూస్తూ ఉండగా సైలెంట్గా ఐషు వెళ్ళి పక్కన కూర్చుంటుంది. ఏంటి మేడం, అక్కడ హడావుడిగా ఉంటే వచ్చి నా పక్కన కూర్చున్నావు అని అడుగుతాడు శివ్. ఏం లేదు కన్నా, అన్వేష్ స్నానానికి వెళ్ళాడు కదా, ఇంకిప్పుడు ఏం పని ఉంటుంది అని అంటూ చేతిని నెమ్మదిగా శివ్ బొగ్గు దగ్గరికి తీసుకువెళ్ళబోతుండగా, బుజ్జి, అది నా ఒంటి మీద కొద్దిగా అయినా ఎవరున్నారు అని చూడను, నీకు కూడా రాసేస్తాను, ఎలా రాస్తానో తెలుసు కదా అంటాడు శివ్. కన్నా, ఆ రోజు నాకైతే ఇలా చేయించారు కానీ నీకు చేయించలేదు కదా, అందుకే సరదాగా చిన్నది రాస్తాను కన్నా, ప్లీజ్ ప్లీజ్, నీకేది అవ్వలేదు కదా ఆ శాస్త్రం ప్రకారం అని అంటుంది. పెళ్ళై 7 ఏళ్ళు అయ్యాక ఇప్పుడు శాస్త్రం గుర్తొచ్చిందా? నో బుజ్జి, ఇప్పుడు నువ్వు రాస్తే అందుకు నీకు పనిష్మెంట్ తప్పదు అంటాడు శివ్. ప్లీజ్ కన్నా, కొద్దిగా రాస్తున్నా, నీకు తెలియకుండా ఏం చేద్దామన్నా అవ్వట్లేదు, డేగ కళ్ళు అని అంటూ, సరే మొహానికి రాయను, ఎవ్వరికి కనిపించిన ప్లేస్లో రాస్తాను అని టీషర్ట్ ఎత్తి పొట్ట మీద రాసేసి అక్కడి నుంచి ఫాస్ట్గా తుర్రుమంటుంది ఐషు. ఐషు చేసిన పనికి చిన్నగా నవ్వుకుంటూ ఎవరైనా చూశారా అని చూస్తాడు. ఎవరు బిజీలో వాళ్ళు ఉండడంతో ఇది గమనించలేదు. బుజ్జి, నీ కల్లర్ ఎక్కువవుతుంది, రాసిన నువ్వే వదిలించాల్సి వస్తుంది అనుకుని నవ్వుకుంటాడు. అన్వేష్ స్నానం చేసేసి బయటకు వచ్చాక వాణిగారిచ్చిన బట్టలు వేసుకొని కిందకి వస్తాడు ఆనంద్ వాళ్ళతో. అప్పటికే అశ్రుని రెడీ చేస్తారు విజయ. ఇద్దరిని కుర్చీలో కూర్చోబెట్టి అందరూ అక్షంతలు వేసి దీవిస్తారు. అశ్రు, నీకు కూడా పెళ్లి చేసేయాలా అని అడుగుతారు అక్కడున్న ఆడవాళ్ళు. నేను ఇంకా తిన్న పిల్లాడిని, నాకు ఇప్పుడే వద్దు అంటాడు అశ్రు. అబ్బో, చిన్నపిల్లలు పెళ్లి చేసుకోకూడదని తెలుసు అన్నమాట అని అంటారు రుక్మిణి. నాతో అన్నీ తెలుసు అంటాడు అశ్రు. పిల్లల సందడి మధ్య పెద్దలందరూ కలిసి దీవించి సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. స్నేహ పక్కకు వెళ్ళి నెక్స్ట్ మనదేనే అని చిన్నగా అంటాడు వరుణ్. ఇంకా టైం ఉందిలే బావా, అప్పుడే కంగారెందుకు అంటుంది స్నేహ. నేను నెక్స్ట్ మనమే అన్నాను, పెళ్ళి ఇప్పుడే అనలేదు. అయినా నువ్వు మమ్మల్ని ఎందుకు చేసుకుంటావు, నీకోసం నీ మరదలు ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటుంది స్నేహ. చంపేస్తా, ఇంకోసారి మరదలు అన్నావంటే. నాకున్నది ఒకే ఒక్క మరదలు, అది నా అందాల రాక్షసి, ఇప్పుడు నా పక్కనే ఉంది, ఇంకే మరదలు నాకు అవసరం లేదు అంటాడు వరుణ్. అయినా ఆ బోండం గురించి కూడా ఇంత జలస్ అవుతున్నావేంటే, ఒకవేళ అమ్మాయి కనుక అందగత్తే నీకు పోటీ అయ్యుంటే పిచ్చెక్కిపోయేదానివేమో, ఇప్పుడు మాత్రం అందంగా లేదా ఏంటి బావా, కాకపోతే కొద్దిగా బొద్దుగా ఉంది అంతే కదా బావా, ఆలోచించి ఒకసారి అంటుంది స్నేహ. ఆలోచిస్తా ఆలోచిస్తా, శుభ్రంగా పెళ్ళికి వచ్చే వాళ్ళలోనో లేదా రేపొద్దున రిసెప్షన్కి వచ్చే వాళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటా అని అంటాడు వరుణ్. చేసుకో బాగా అని మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్నేహ. ఆడవాళ్ళందరికీ అనుమానం ముందు పుడుతుందనుకుంటా అని అనుకుంటాడు వరుణ్. ఐషు వీళ్ళిద్దరిని ఒక కంట గమనిస్తూనే ఉంది. ఇక్కడ అన్వేషిని పెళ్లి కొడుకుని చేయగానే అక్కడ అమృతని కూడా పెళ్లి కూతుర్ని చేయడం మొదలు పెడతారు. రేఖ గారు పక్కనుండే బామ్మగారు కలిసి అమృతకి చేయవలసినవన్నీ చేస్తూ ఉంటారు. పల్లెటూరు కావడంతో ఉదయాన్నే పేరెంటాలందరూ వచ్చి అమృతని పెళ్లి కూతుర్ని చేయడంలో తలా ఒక చెయ్యి వేస్తారు. శారద మాత్రం తనకేమీ పట్టనట్టుగా ఒక పక్కగా కూర్చొని చూస్తూ ఉంటుంది. అమృతని పెళ్లి కూతురుగా రెడీ చేశాక అక్షంతలు వేయమని రవి గారిని పిలుస్తారు రేఖ. రవి గారు వస్తుంటే కదలకుండా కూర్చున్న శారదని చూసి, ఏ, నిన్ను పేరు పెట్టి పిలవాలా, రవిని పిలిచినప్పుడు లేచి రావడం తెలీదా, రవి, ఈవిడసలు దేనికి ఉపయోగపడట్లేదు కానీ వదిలేసి ఇంకో ఆవిడ్ని చూసుకో, కూతురుతో పాటు నీకు కూడా పెళ్లి చేసేస్తాం అని బామ్మ అంటారు. నేను కూడా అదే అనుకుంటున్నాను పెద్దమ్మ, ఎవరైనా ఉంటే చూడు,
పనిలో పనిగా చేసేసుకుంటా అని రవి గారు అంటారు. శారద లేచొచ్చి రవి పక్కన నుంచుని, పిలవలేదని ఆగాను, దానికే ఇంకో పెళ్ళి అనాలా అని సాగదీస్తూ రవితో పాటు అమృత నెత్తిమీద అక్షంతలు వేస్తుంది. కాదు, విసురుతుంది. దివ్య మాత్రం రాత్రంతా ఆకలికి నిద్రలేక తెల్లవారుజామున నిద్రపట్టడంతో గుర్రపెట్టి నిద్రపోతూ ఉంది. అమృత తన తల్లి ఫోటో ముందుకు వెళ్ళి దండం పెట్టుకొని తండ్రి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. రవి గారికి కళ్ళమ్మటి నీళ్ళొస్తాయి భార్యని తలుచుకోగానే. నాన్న, అమ్మమ్మ వాళ్ళని పెళ్ళికి రమ్మని పిలవండి, ఇది నా కోరిక. వాళ్ళు మాత్రం కావాలని చేయలేదు కదా. అప్పటినుంచి వాళ్ళతో నువ్వు మాట్లాడడమే మానేశావు. నువ్వు పిలిస్తే రావడానికి రెడీగా ఉన్నారు, పిలువు నాన్న అని అంటుంది అమృత. మీ హరి పెదనాన్న నిన్నంతా నాకు క్లాస్ పీకి స్వయంగా నన్ను తీసుకువెళ్ళి నా చేత ఆల్రెడీ పిలిపించారు. ఈ పూట వస్తారు వాళ్ళు అని చెబుతారు రవి గారు నవ్వుతూ. థ్యాంక్ యూ పెదనాన్న అంటుంది అమృత. దానికి ఎందుకురా థ్యాంక్ యూ, వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళ మనవరాలు పెళ్లి చూడాలని. కార్డు పంపించినంత మాత్రాన వాళ్ళు రారుగా. అందులో మీ నాన్న కోపంగా ఉన్నారు అని ఆలోచిస్తారు. అందుకే వెళ్ళి చెప్పొచ్చాం. చాలా సంతోషించారు. నిన్నే రావాల్సింది, ఏవో పనులున్నాయని ఆగిపోయారు అని అంటారు రహరి. అప్పటికే 8 అయిపోవడంతో అందరినీ టిఫిన్లకి రమ్మని చెప్పి రవి గారు బయటికి వెళ్తారు. మనం ఇంకో గంటలో బయలుదేరాలి, అందరూ టిఫిన్లు తినేసేయండి అని చెబుతారు రావు గారు. అప్పటికే లగేజ్ మొత్తం శివ్, వరుణ్ కలిసి దగ్గరుండి బస్సులో సర్దిస్తారు. ఐషు ఏది, ఇందాకటి నుంచి కనిపించడం లేదు, ఏం చేస్తుంది పైన అని అడుగుతారు విజయ. విజయ గారు అలా అడగగానే శివ్ చిన్నగా నవ్వుకుంటూ అరగంట క్రితం జరిగింది గుర్తు చేసుకుంటాడు. కథ కొనసాగుతుంది. కొద్దిగా పసుపు పిండి సరదా తీర్చుకున్న ఐషుకి శివ్ మరి ఎలాంటి అల్లరి పని చేసి పైనే ఆపేశాడో తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.